అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898 AD. సలార్ వంటి మాసివ్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో కల్కిపై భారీ అంచనాలు ఉన్నాయి. 2 భాగాలుగా ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. మే 9న పార్ట్ 1 కల్కి 2898 ADని ప్రపంచ వ్యాప్తంగా హాలీవుడ్ స్టాండర్డ్స్ తో ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు వైజయంతి మూవీస్ వారు. ఇక దీంతో ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం కల్కి డిమాండ్ ఓ రేంజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓవర్సీస్ హక్కుల కోసం మేకర్స్ ఏకంగా 100 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. డిస్ట్రిబ్యూటర్స్ 70 నుంచి 80 కోట్ల మధ్యన ఇవ్వడానికి సిద్ధమవున్నారట. కానీ 100 కోట్లు ఇస్తేనే ఓవర్సీస్ రైట్స్ ఇస్తామని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. ఇక వైజయంతి మూవీస్ కి ఆశించిన బిజినెస్ జరగకపోతే ఓవర్సీస్ లో ఓన్ రిలీజ్ కి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారట. ఇందులో నిజమేంతో తెలియదు కానీ 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో కల్కి తెరకెక్కబోతుందని తెలుస్తుంది. మూవీ మేకర్స్ భారీగా కోట్ చేస్తున్నట్లు టాక్ అయితే వినిపిస్తుంది. ఇక ఓవర్సీస్ ఒక్కటే అని కాదు, ఇండియాలో కూడా గట్టిగానే డిమాండ్ చేస్తున్నారట. సినిమా అవుట్పుట్ అద్భుతంగా వచ్చిందట. ఇక ఆ నమ్మకంతోనే భారీగా డిమాండ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్ గా నటిస్తుండగా దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తుంది. అమితాబ్ బచ్చన్, దిశా పటాని కీలక పాత్రలో నటిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.